రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఏదైతే నాగబాబు గారికి ఇచ్చేయబోతున్నారో మొన్న ఆంధ్రజ్యోతి రాయటం, ఏదైతే నాగబాబు గారికి ఇచ్చేస్తున్నారు కేంద్ర దాంట్లో, అందుకోసమనే పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళారు అన్నటువంటి. బట్ నాగబాబు ఆ వెంటనే ఒక స్టేట్మెంట్ ట్వీట్ చేశారు. తన సోదరుడు వెళ్ళింది రాష్ట్ర ప్రయోజనాల కోసం తప్ప స్వార్థ ప్రయోజనాల కోసం కాదు అన్నటువంటి. అదే సందర్భంలో తెలుగుదేశానికి సంబంధించిన కొంతమంది ఈ పాయింట్ను కూడా రైట్ చేశారు. ఇది అనూహ్యంగా కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారా ఏంటన్నది, ఇది ఇంతకుముందు మనం వీడియో కూడా చేసుకున్నాం. అయితే పాయింట్ ఇప్పుడు ఈనాడు అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి స్వరం లాంటిదే. వాళ్ళు తేల్చి చెప్తున్నటువంటిది అయితే ఇందులో జనసేనకు లేదు. మొత్తం 3 రాజ్యసభ స్థానాల్లో రాజీనామాలు చేసింది మోపిదేవి వెంకటరమణ, బేదమస్తానరావు, కృష్ణయ్య. ఇందులో బేదమస్తానరావు వచ్చేటప్పటికి ఇప్పుడు మళ్ళీ ఆయనకే తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వబోతుంది. ఒకప్పుడు తెలుగుదేశం ఇవ్వబోతోంది. తద్వారా తనే మళ్ళీ తెలుగుదేశం అభ్యర్థిగా రాజ్యసభ సీటు తీసుకుంటారు, తను గెలుస్తారన్నది. రెండవది కృష్ణయ్య, కృష్ణయ్య, తను ఆల్రెడీ వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, తనకు 2028 దాకా ఛాన్స్ ఉంది. ఈయనదైతే బేదమస్తానరావు 26 వరకే, ఇంకొక 2 ఏళ్ల పాటే ఉంటుందన్నమాట. అయితే దాన్ని మస్తానరావే తీసుకోవడానికి, అంటే ఆయనకే ఇవ్వడానికి ఒప్పుకుని రాజీనామా చేయించారు అన్నటువంటిది ఒక ఆస్పెక్ట్. రెండవది కృష్ణయ్యకి భారతీయ జనతా పార్టీకి ఆ రాజ్యసభ సీటు కేటాయిస్తారని, కృష్ణయ్య బీజేపీ రాజ్యసభ సభ్యుడిగా ఒక ఏదైతే ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నికవుతారు అన్నటువంటిది మరొక కీలకమైనటువంటి అంశం. అంటే తద్వారా 2 కోణాలు. ఒకటి, కృష్ణయ్యకి ఆంధ్ర నుంచి రాజ్యసభ సీటు తెలుగుదేశం పార్టీ తరఫున వస్తుంది. రెండవది, తెలంగాణలో తను బీసీ ముఖ్యమంత్రి అన్నటువంటి నినాదం ఒకప్పుడు తెలుగుదేశం చేసి ఆ తర్వాత పక్కకి తప్పుకుంది కాబట్టి అయిపోయింది. ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రి పదవి అక్కడ అనౌన్స్మెంట్ చేస్తోంది బీజేపీ, కాబట్టి కృష్ణయ్యని ముందు పెడుతున్నటువంటి పరిస్థితి. మూడవది, ఇక పోటీ ఉంది ఒక సీటు, అది జనసేనకు కాదని వీళ్ళకి మాత్రమేనన్నటువంటిది ఈనాడు రాసుకొస్తుంది. దాంట్లో ఖమ్మంపాటి రామ్మోహన్ రావు పేరు, భాష్యం ప్రవీణ్ పేరు, భాష్యం సంబంధించినటువంటి ఎవరైతే రామకృష్ణ పేరు వినబడుతుంది. ఓవరాల్గా ఇప్పుడు ఉప ఎన్నికలు జరుగుతున్నటువంటి స్థానాలకు మిగిలిన పదవీ కాలానికి సంబంధించి 26 వరకు మోపిదేవికి ప్లేసు, మస్తానరావు, కృష్ణయ్యల పదవీ కాలం 2028 దాకా ఉంది. అంటే ఈ మోపిదేవి ప్లేసులో ఇప్పుడు ఎవరికైతే ఇస్తారో వాళ్ళు 2 ఏళ్ల కోసం చేయాలి. బేదమస్తానరావు, కృష్ణయ్యలకు మాత్రం 2028 దాకా ఉంది కాబట్టి వాళ్ళు అది కంటిన్యూ చేస్తారు.